రాష్ట్ర ఎస్సీసీఎల్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో జరిగినటువంటి డిఎస్సిలో అవకతవకలు జరిగినాయని నిర్ధారించి ఈరోజు రాష్ట్ర కమిటీ పిలుపు ఇవ్వడం జరిగింది. దీని వెంటనే సిబిఐ విచారణ చేపట్టాలని చెప్పి ఎస్సీసీఎల్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. నిజంగానే ఈరోజు దీన్ని పరిశీలించి చూసినట్లయితే ఇందులో టోటల్గా 1100 మందికి పూర్తిగా చేతివాటం జరిగింది అనేది మన స్పష్టంగా కనపడతా ఉంది. అందులో నష్టపోయినది ఎస్సీలే ఎక్కువ నష్టపోయినారని చెప్పి కూడా మా రాష్ట్ర నాయకత్వం కూడా మాకు తెలియజేయడం జరిగింది. దీని తర్వాత దీని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసి వెంటనే దీనిపైన సిబిఐ విచారణ జరిపించి నిజమైనటువంటి అభ్యర్థులకు న్యాయం జరిగే విధంగా ఈ ప్రభుత్వం చేపట్టాలని చెప్పి కూడా మేము ఎస్సీసీఎల్ ఆధ్వర్యంలో దీన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది రాష్ట్ర ప్రభుత్వం దీన్ని వెంటనే చొరవ తీసుకొని దీనిపైన చేయాలా, లేదనుకుంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి డిఎస్సిలో దగాబడిన ప్రతి అభ్యర్థిని పోగు చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచైన దీన్ని నిజంగానే అందరికీ నిజమైనటువంటి లబ్ధిదారులు లాభం పొందే విధంగా మేము దీన్ని తీసుకొని పోతామని చెప్పి కూడా ఈ సందర్భంగా కూడా మనం తెలియజేస్తున్నాం. కాబట్టి ఈరోజు వైఎస్ఆర్సీపీ తీసుకున్నటువంటి లైన్ చాలా కరెక్ట్ అయిన విధానం కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి డిఎస్సి దగాబడ్డ విద్యార్థులందరినీ కూడా మేము పోగు చేస్తాం. దీనికి సంబంధించినటువంటి రాజకీయ పార్టీలను కూడా ఏకం చేస్తాం. దీనికి కావలసినటువంటి యూనిట్స్ అన్ని కూడా ప్రజా సంఘాలను కూడా ఏకం చేసుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా కూడా ఈ ఉద్యమాలు బలోపేతం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి దీన్ని వెంటనే రాజీనామా చేస్తాడా, లేదంటే దగాపడ్డ విద్యార్థులందరికీ కూడా నిజంగా వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తాడో తేల్చుకోవాల్సిన అవసరము లోకేష్ గారికి ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా కూడా మనం తెలియజేస్తున్నాం. కాబట్టి లోకేష్ గారు వెంటనే స్పందించి వెంటనే వాళ్ళకి న్యాయం జరిగే విధంగా ముందుకు రావాలని చెప్పి కూడా ఈ సందర్భంగా ఈ రోజు జరుగుతున్నటువంటి ఆందోళన కార్యక్రమంలో మేము డిమాండ్ చేస్తున్నాం.